హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు రవ్వ దోశ చేసి చూపిస్తాను. గోధుమ నూక, గోధుమ పిండి, వరిపిండితో కలిపి ఈరోజు నేను దోశలు అయితే వేసాను. మీరైతే దీన్ని ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. అలాగే ఆరోగ్యానికి మంచిది కూడా. చూడండి, గుండగా తరిగిన ఉల్లిపాయలు, గుండె తరిగిన పచ్చిమిర్చి అన్నీ ఒక కప్లో తీసుకొని చూడండి. ఇదైతే ఒక కప్పు బియ్యం పిండి ఫ్రెండ్స్. ఇది ఒక కప్పు అయితే గోధుమ నూక, అలాగే ఇది ఒక కప్పు అయితే గోధుమ పిండి. ఈ మూడు కలిపి కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దోశకి ఏ విధంగా అయితే ఎంత థిక్నెస్ సరిపోతుందో ఆ మాత్రం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ అయితే. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే మనం వేసుకోవాలి. ఈ మూడిటి మిశ్రమాన్ని చక్కగా కింద పైన కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి. అలాగే ఒక కప్పులోకి ఆయిల్ తీసుకొని చక్కగా ఆయిల్ అయితే ముందు దోశల ప్యాన్ నింపుగా ఉంచుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అప్పుడైతే దోశ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా అయితే వచ్చింది కదా. దీని మీద ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. అలాగే గుండుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. చూడండి, చూడండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఫ్రై అయింది, దీన్ని మనం వెనక వైపు తిప్పుకున్నాను. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, అంటే ఫ్రై అయిపోయిందని అర్థం. చూడండి, దోశ అయితే ఎంత బాగా వచ్చిందో కదా. దీన్ని పక్క తీసుకున్నాను. ఇప్పుడు ఇంకోటి అయితే వేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ ఉప్మా తినరు కదా పిల్లలు చాలామంది, అందువల్ల రవ్వతో ఇలా దోశ కానీ చేసి పెడితే చక్కగా తింటారు. ప్లస్ ఆయిల్ ఉంటుంది కదా, హెల్త్కి కూడా మంచిది. చూడండి, ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా దీనిపైన అయితే వేసుకున్నాను, డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే ప్రెస్ చేసుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే దోశకి పట్టి ఉంటాయి. అప్పుడు మనం దోశ తిరగేసేటప్పుడు ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఊడకుండా ఉంటాయి. అందుకే ఇలా గట్టిగా అయితే ప్రెస్ చేస్తున్నాను. చూడండి, దోశ అయితే వెనక్కి వేసి ఎంత స్ట్రక్చర్ బాగా వచ్చింది కదా. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మూడింటి మిశ్రమం మీరైతే ట్రై చేయండి. అలాగే గోధుమ పిండి, గోధుమ నూక, మైదా పిండితో కూడా చేస్తారు. ఇంకోసారి నేను అది చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. కానీ మైదా పిండి పిల్లలకి అన్హెల్తీ కదా ఫ్రెండ్స్. అందుకే నేను మైదా పిండితో అయితే చూపించలేదు. రైస్ పౌడర్ ఉంటుంది కదా, బియ్యం పిండి, దాంతో అయితే చేసి చూపిస్తున్నాను.
చూడండి దీనికైతే స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే టమాటా కర్రీ కూడా బాగుంటుంది. టమాటా చట్నీ, బొంబాయి చట్నీ అన్నీ బాగుంటాయి. నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ పెట్టాను. చాలా అంటే చాలా రుచిగా వచ్చింది. మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.